ఈరోజు మనం ఇంట్లో ఈజీగా ఎగ్లెస్ పేస్ట్రీ బేస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేను 1 కప్ మైదా తీసుకున్నాను, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ కప్ కర్డ్ తీసుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ నేను పావు కప్ ఆయిల్ తీసుకున్నానండి, హాఫ్ కప్ మిల్క్ అనమాట. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడాను బాగా బీట్ చేసుకోవాలన్నమాట. బీటర్ ఏం అవసరం లేదండి, నార్మల్ విస్కర్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనము ముందుగా మిక్స్ చేసుకున్న 3 డ్రై ఇంగ్రీడియంట్స్ని కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. హాఫ్ కప్ షుగర్ పౌడర్ అయితే తీసుకున్నాను. నేను షుగర్ పౌడర్ ఎందుకు లాస్ట్లో యాడ్ చేశాను అనేది ఫుల్ వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. చాలామంది కేక్ బేక్ అయిన తర్వాత నెక్స్ట్ డే కానీ ఆ రోజుకి కానీ కొంచెం తడిగా ఆయిలీగా ఉంటుంది అంటున్నారు కదా. సో అలా కాకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇంకా లాస్ట్లో అయితే నేను హాఫ్ టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకొని కేక్ టిన్లో అయితే షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. ఇది మనము హాఫ్ కేజీ పేస్ట్రీ బేస్కి అయితే యూస్ చేసుకోవచ్చండి. ఈ కేక్ మనకి 33 to 35 మినిట్స్ వరకు బేక్ అవుతుంది 5 ఇంచెస్ టిన్లో అయితే. చాలా స్పాంజీగా ఉండే ఎగ్లెస్ కేక్ని ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు.